క్యారెట్ హల్వా తినడానికి ఎంత ఇష్టంగా తింటామో చేయడానికి అంత బద్ధకంగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్గా 15 డేస్ అయిపోయింది నేను క్యారెట్స్ తెచ్చి. 2 kgs క్యారెట్స్ అయితే తెచ్చాను. ఫ్రిడ్జ్లో వేసేసి 15 డేస్ తర్వాత చేద్దామని మూడొచ్చి తీసేసరికి పైనంతా అయితే నల్లగా అయిపోయింది. సరే ఇప్పటికైనా తురిమి చేద్దాము, తలా ఒక స్పూన్ టేస్ట్ చూడడానికైనా వస్తుందనేసి గబగబా తురిమేశాను. 1/2 అవర్ పట్టింది నాకు తురమడానికి. ఆ తర్వాత ఇక్కడైతే కొంచెం నెయ్యి వేసుకుని అయితే క్యారెట్ని అయితే బాగా ఫ్రై చేసుకుని పక్కన అయితే పాలు కూడా అలాగే వేడి చేసుకున్నాను. క్యారెట్ అంతా బాగా మగ్గిపోయి మంచి స్మెల్ వచ్చిన తర్వాత అయితే ఇక్కడ పాలు పోసేసుకుని కలిపేస్తున్నాను. పాలు చూసుకొని వేసుకుంటాను, ఎక్కువ వేస్తే ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి అనేసి. ఆ తర్వాత సరిపడినంత పంచదార వేసేసి అయితే కలిపేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అలాంటివి అయితే ఏమి వేసుకోము, మేమైతే తినము, అంతగా ఇష్టం ఉండదు మాకు డ్రై ఫ్రూట్స్ తినడం. అందుకే సింపుల్గా అయితే చేశాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది కానీ చేయడం అయితే చాలా కష్టం. కష్టమేంటి అనుకుంటున్నారా? తురమడం మాత్రమే కష్టం. చూసారు కదా వీడియో, నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి.